హాయ్ అండి, అందరికీ నమస్కారం. కార్తీక మాసము ప్రతిరోజు ప్రత్యేకమే అండి. ఈ వీడియోలో తెలుసుకునే ముందు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నో ప్రశాంతతే. ఓం అగజానన పద్నాకం గజాననం అనేకదంతం భక్తానాం ఏకదంతం భస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణుం గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురవే నమో నమః. కార్తీక మాసం ప్రతిరోజు ప్రత్యేకమేనండి. మొదటి రోజు శుద్ధ పాడ్యమి నాడు దీపాలను వెలిగించి ఒక్క పూట భోజనం చేసిన వారికి విద్యాప్రాప్తి ధనప్రాప్తి కలుగుతాయి. రెండో రోజు విధియ. ఈ రోజున సోదరులు సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారు. దీన్నే భగిని హస్త భోజనం అంటారు. యమధర్మరాజు తన తోబుట్టువైన యమున ఇంటికి వెళ్ళి ఆమె చేతి వంటను తిని కానుకలు సమర్పించి వచ్చారని కథ పురాణం చెబుతుంది. దీనివల్ల సోదరికి సౌభాగ్యం, సోదరునికి ఆయువృద్ధి కలుగుతాయని నమ్మకము. మూడవ రోజు తదియ రోజు పార్వతీదేవిని పూజించాలి. ఉప్పు దానం చేయటం శుభప్రదం. ఫలితంగా శక్తి సౌభాగ్యాలను పొందుతారు. నాలుగవ రోజు కార్తీక శుద్ధ చవితి. నాగుల చవితిని పురస్కరించుకుని వినాయకుడికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేయాలి. నూనె పెసరపప్పు దానం ఇవ్వాలి. సమృద్ధి కార్యసిద్ధి సాధ్యమవుతుంది. ఐదవ రోజు జ్ఞాన పంచమి అంటారు. ఆదిశేషుని పూజించాలి. ఫలితంగా కీర్తి లభిస్తుంది. ఆరవ రోజు షష్ఠి. ఈ రోజు బ్రహ్మచారికి ఎర్రగల కండువ దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రతిదీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తారు. ఏడవ రోజు సప్తమి. సప్తమి రోజున దుర్గాదేవిని పూజించాలి. ఎర్రని వస్త్రముతో గోధుమలు దానం చేయాలి. దీనివల్ల ఆయుష్ వృద్ధి చెందుతుంది. ఎనిమిదవ రోజు అష్టమి నాడు గోపూజ విశేష ఫలితాలనిస్తుంది. తొమ్మిదవ రోజు నవమి నుంచి 3 రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి. ఫలితంగా ఆత్మరక్షణ, సంతాన రక్షణ ఉంటుంది. 10వ రోజు విష్ణువుని పూజించాలి. స్వయం పాకం, నూనె దానాలు అందించాలి. దీంతో కీర్తి ధనలాభం కలుగుతుంది. 11వ రోజు ఈ ఏకాదశికే బోధవైకాదశి అని పేరు ఉంది. ఈ రోజు శివుడు విష్ణువుని పూజిస్తే ధనప్రాప్తి, పదవి యోగం కలుగుతుంది. 12వ రోజు దీనినే క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. ఉసిరి తులసి మొక్కల వద్ద దామోదరుడిని ఉంచి పూజించి దీపాలు వెలిగిస్తే సర్వ పాపాలు తొలగుతాయి. 13వ రోజు నువ్వులు దానం చేయాలి. వనభోజనాలు ఈ రోజు పెట్టుకోవడం మంచిది. 14వ రోజు పాషాణ చతుర్దశి వ్రతం చేస్తారు. దున్నపోతు లేకుంటే గేదెను దానం చేస్తారు. యముడిని పూజించటం వల్ల అకాల మృత్యువు తొలగుతుంది. 15వ రోజు కార్తీక పౌర్ణమి నాడు నది స్నానం ఆచరించి శివాలయాల వద్ద జ్వాల తోరణము వెలిగించాలి. ఆ రోజునే సత్యనారాయణ వ్రతం ఆచరించాలి. చంద్రుడిని పూజించటం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. 16వ రోజు కార్తీక బహుళ పాడ్యమి. ఆ రోజున స్కందాగ్నిని పూజించాలి. ఆకుకూరలు దానం చేయాలి. ఫలితంగా పవిత్రత చేకూరుతుంది. 17వ రోజు విధియ రోజున అశ్విని దేవతలను పూజిస్తారు. ఔషధాలు దానం చేయాలి. సమారాధన చేస్తారు. ఫలితంగా సర్వవ్యాధి నివారణ సాధ్యమవుతుంది. 18వ రోజు తదియ రోజున పండితులకు, గురువులకు తులసి మాలను సమర్పించాలి. దీనివల్ల వారి చల్లని చూపులు ప్రవహించి తెలివితేటలు వృద్ధి చెందుతాయి. 19వ రోజున చవితి నాడు పగలంతా ఉపవాసం చేసి సాయంత్రం వేళ గణపతి గరికతో పూజించాలి. ఆ గరికను తలగడ కింద పెట్టుకొని పడుకుంటే విఘ్నాలు తొలగుతాయి. 20వ రోజు పంచమి రోజున నాగేంద్రునికి పూజలు చేయాలి. చీమలకు నూకలు చల్లడం, కుక్కలకు అన్నం పెట్టడం లాంటివి చేయడం వల్ల సంతాన వృద్ధి కలుగుతుంది. 21వ రోజు షష్ఠి నాడు గ్రామ దేవతలకు పూజ చేస్తే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. 22వ రోజు సప్తమి నాడు జిల్లేడు పూలతో కూర్చుని దండను ఈశ్వరునకు సమర్పిస్తే సంపదలు వృద్ధి చెందుతాయి. 23వ రోజున అష్టమి నాడు కాలభైరవాష్టకం చదివి
గారెలతో దండ చేసి కాలభైరవునకు వేస్తే ధనప్రాప్తి సిద్ధిస్తుంది. 24వ రోజు నవమి నాడు శ్రీ దుర్గను పూజించి వెండి లేదా రాగితో చేసిన కలశంలో నీరు పోసి పండితులకు దానం చేయటం వల్ల పితృదేవతలు తరిస్తారు. 25వ రోజున దశమి రోజున అన్న సందర్భములు చేస్తే విష్ణువునకు ప్రీతి పాత్రులై కోరికలు తీరుతాయి. 26వ రోజున ఏకాదశి రోజున కుబేరుడిని పూజిస్తాడు. విష్ణు ఆలయాలలో దీపారాధన, పురాణ శ్రవణము, పఠనము చేస్తారు. 27వ రోజు ద్వాదశి సర్వదినాన కార్తీక దామోదరుడిని పూజించాలి. అన్నదానం లేదా స్వయం పాకం సమర్పించాలి. ఫలితంగా మహాయాగం, రాజభోగం, మోక్షస్థితి లభిస్తాయి. 28వ రోజు త్రయోదశి రోజున నవగ్రహ ఆరాధన చేయటం మంచిది. దీనివల్ల గ్రహ దోషాలు తొలగుతాయి. 29వ రోజు చతుర్దశి మాస శివరాత్రి నాడు ఈశ్వరార్థన అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలను, గ్రహ బాధలను తొలగుతాయి. 30వ రోజు అమావాస్య నాడు పితృదేవతల పేరట అన్నదానం లేదా ఉప్పు పప్పుతో కూడిన సమాప్త పదార్థాలను దానం చేయాలి. దీనివల్ల పెద్దలకు నరక బాధలు తొలగుతాయి.